గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో కుజుడు ఏకాదశంలో ఉన్నప్పుడు ధైర్యము, సాహసము, ఉత్సాహము, భూ సంబంధమైన విషయాలు, శత్రువులపై విజయము ఇవన్నీ ఉంటాయి. ద్వితీయంలో గురువు ఉన్నప్పుడు మాట నిలుపుకోవటం, గౌరవము, సంపదలు, అదృష్టము, ప్రతిభ ఇవన్నీ లభిస్తాయి. జన్మ శుక్రయోగం సౌఖ్యాన్ని, సంపదని ప్రసాదిస్తుంది. తృతీయ కేతు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తారు. అదృష్టయోగం సూచితం. ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. ఏకాగ్రతతో సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి. పనులు ప్రారంభించిన తర్వాత ధర్మబద్ధంగా, నిజాయితీగా పనిచేసి పెద్దల నుండి గుర్తింపు పొందుతారు. ప్రతిభతో ముందుకు సాగండి. మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. ధర్మబద్ధంగా విజయాలు సాధిస్తారు. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. ప్రశాంత చిత్తంతో భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా చైతన్యంగా పనిచేయండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ కొత్త ప్రయోగాలు చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడం అవసరం. శాంతంగా సంభాషించడం, ప్రతిభను ప్రదర్శిస్తూ ముందుకు సాగితే మంచి విజయాలు సొంతమవుతాయి. మిథున రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మిథున రాశి వారు లక్ష్మీ ఆరాధన చేయడం మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే బాగుంటుంది? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? దానాలు అవసరం లేదు.